హలో. ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయి. అందరూ చూసుకునే ఉంటారు కదా. అయితే మనం రాసిందానికి తగ్గట్టుగా మార్కులు రాలేదని కొంతమంది స్టూడెంట్స్కి అనిపించవచ్చు. అలాంటి వారి కోసం విద్యాశాఖ ఇచ్చిన రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ని ఈరోజు మనం బ్రేక్డౌన్ చేసి చూద్దాం. 10th రిజల్ట్స్ రావడమనేది లైఫ్లో ఒక పెద్ద మైలురాయి. సో ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి సరైన క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడిక్కడ కనిపిస్తున్నది సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్. చూడండి, రిజల్ట్స్ రాగానే కొంచెం టెన్షన్ రావడం చాలా కామన్. అందులోనూ ఆశించిన స్థాయిలో మార్కులు రానప్పుడు ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువవుతుంది. కానీ ఇక్కడ అస్సలు పానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే మనకు వెంటనే హెల్ప్ అయ్యే సొల్యూషన్స్ అన్నీ ఈ పోస్టర్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ ఒక్క నోటిఫికేషన్లో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అదేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్కుల మీద డౌట్స్ ఉంటే ఏం చేయాలి అని ఫస్ట్ సెక్షన్లోకి డైవ్ చేద్దాం. అసలు ఎగ్జామ్ బాగా రాసినా కూడా మార్కులు తక్కువ పడ్డాయనే డౌటు స్టూడెంట్స్కి ఉంటే వాళ్ళు అఫీషియల్గా ముందుగా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఇదే కదా మనకొచ్చే ఫస్ట్ క్వశ్చన్. ఇలాంటి పరిస్థితిలో స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి, పారదర్శకంగా జవాబు పత్రాలను మళ్లీ చెక్ చేసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైన మార్గాలను అందుబాటులో ఉంచింది. ఆ మార్గాలేంటి, వాటిని కరెక్ట్గా ఎలా వాడుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఇప్పుడు తర్వాతి సెక్షన్లో అసలు ఈ రీకౌంటింగ్కి, రీవెరిఫికేషన్కి అయ్యే ఫీజుల సంగతేంటో చూద్దాం. ఫలితాలను మళ్లీ చెక్ చేసుకోవడానికి విద్యాశాఖ ప్రధానంగా 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి రీకౌంటింగ్, రెండోది రీవెరిఫికేషన్. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది ఇక్కడ ఫీజులను బట్టి కూడా భలే క్లియర్గా అర్థమవుతుంది. కేవలం మార్కులు మళ్లీ కూడిక చూసే రీకౌంటింగ్ అయితే ఒక్కో సబ్జెక్ట్కి 500 రూపాయలు ఫీజు కట్టాలి. అలా కాకుండా రాసిన ఆన్సర్ షీట్ని పూర్తిగా మళ్లీ చెక్ చేయించుకోవాలి అనుకుంటే దాన్ని రీవెరిఫికేషన్ అంటారు. దీనికి ఒక్కో సబ్జెక్ట్కి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే కౌంటింగ్కి 500, ఫుల్ వెరిఫికేషన్కి 1000 రూపాయలన్నమాట. నెక్స్ట్ సెక్షన్ అప్లై చేసుకోవడానికి ఉన్న రూల్స్ ఏంటి, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడనేది తెలుసుకుందాం. ఫీజుల గురించి చూశాం కదా. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో 2 చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా డైరెక్ట్గా బయట వాళ్ళంతట వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. కేవలం వాళ్లు చదివిన స్కూల్ ద్వారా మాత్రమే అఫీషియల్గా అప్లై చేయాలి. పర్సనల్గా ఇచ్చే అప్లికేషన్స్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇక రెండోదేంటంటే పేమెంట్. ఈ ఫీజుని క్యాష్ రూపంలో చేతికివ్వడానికి లేదు. ఖచ్చితంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, అంటే కంప్లీట్గా డిజిటల్ మోడ్లోనే పేమెంట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సుమా. సో ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్, దరఖాస్తుకి లాస్ట్ డేట్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి మే 7వ తేదీని ఫైనల్ డెడ్లైన్గా ఫిక్స్ చేశారు. అంటే రీకౌంటింగ్కైనా, రీవెరిఫికేషన్కైనా ఈ మే 7 లోపు స్కూల్కి వెళ్లి అప్లై చేసేసుకోవాలి. ఒక్కసారి ఆ డేట్ దాటిందంటే ఇంకెలాంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ తేదీని గట్టిగా గుర్తుపెట్టుకుని కాస్త అలర్ట్గా ఉండాలి. ఇక సెక్షన్ 4 ఈ సంవత్సరం తీసుకొచ్చిన ఒక క్రేజీ వాట్సాప్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ టెక్ అప్డేట్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. స్టూడెంట్స్కి మరింత ట్రాన్స్పరెన్సీ ఇవ్వడానికి డిజిటల్గా ఒక పెద్ద ముందడుగు వేశారు. అదేంటంటే మనం రాసిన ఆన్సర్ షీట్స్ని స్కాన్ చేసి నేరుగా వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఎంత బావుంది కదా ఈ ఫీచర్. దీనికోసం మనమిత్ర అనే ఒక కొత్త వాట్సాప్ సర్వీస్ని స్టార్ట్ చేశారు. మనం చేయాల్సిందల్లా 9552300009, మళ్ళీ చెప్తున్నాను, 9552300009 అనే నంబర్ని కాంటాక్ట్ అవ్వడమే. ఈ నంబర్ని ఫోన్లో వాట్సాప్కి యాడ్ చేసుకుని స్కాన్ చేసిన ఆన్సర్ షీట్స్ని ఈజీగా పొందవచ్చు. దీనివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతోంది కదా. ఈ పోస్టరు అడుగు భాగంలో ఇచ్చిన ఒక పవర్ఫుల్ మెసేజ్తో దీన్ని కంక్లూడ్ చేద్దాం. స్పష్టమైన మూల్యాంకనం కోసం మీ హక్కును వినియోగించుకోండి అనక్కడ భలే రాశారు. ఇది కేవలం ఏదో ప్రకటన కోసం రాసిన లైన్ కాదు. కరెక్ట్గా గ్రేడింగ్ జరగాలి అనేది ప్రతి స్టూడెంట్ బేసిక్ రైట్ కదా. ఆ రైట్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. సో మార్కులపై ఏమాత్రం డౌటున్నా సరే అస్సలు వెనకాడొద్దు, ఈ అవకాశాన్ని వాడుకోండి అని ఈ లైన్ మనకు క్లియర్గా చెప్తోంది. మరింకెందుకు లేట్, ఆ మే 7 లాస్ట్ డేట్ రాకముందే యాక్షన్ తీసుకోవడానికి స్టూడెంట్స్ అంతా రెడీగా ఉన్నారా? ఈరోజు మనం బ్రేక్డౌన్ చేసిన ఈ ఫీజుల డీటెయిల్స్, అప్లికేషన్ రూల్స్, అలాగే ఆ కొత్త వాట్సాప్ అప్డేట్, ఇవన్నీ కూడా ఒక క్లియర్ డెసిషన్ తీసుకోవడానికి మీకొక స్ట్రాంగ్ బేస్లాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.
డెడ్లైన్ చాలా దగ్గర పడుతోంది కాబట్టి ఎవ్వరికైనా మార్కుల మీద అనుమానముంటే ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్!